తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుత కేబినెట్లో సీఎం రేవంత్ రెడ్డితో కలిపి మొత్తం 12 మంది మంత్రులు ఉన్నారు. సాధారణంగా ముఖ్యమంత్రితో కలిపి కేబినెట్లో మొత్తం 18 మంది మంత్రులు ఉండొచ్చు. అంటే ఇంకా రేవంత్ కేబినెట్లో 6గురికి అవకాశం ఉంది. అయితే కేబినెట్లో చోటు దక్కించుకోవడం కోసం ఆశావాహులు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టారు. మొదట్లో లోక్సభ ఎన్నికలు అనంతరమే కేబినెట్ విస్తరణ ఉంటుందని పీసీసీ వర్గాలు తెలిపినా ఇప్పటి వరకు దాని ఊసే లేదు. మిగిలిన 6 మంత్రులను జిల్లాలు, సామాజిక వర్గాల ఆధారంగా ఎంపిక చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే అనేక సార్లు తెలిపారు. ప్రస్తుతం కేబినెట్లో హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. వరంగల్, నల్గొండ, కరీంనగర్ నుంచి 2 చొప్పున మంత్రులు ఉండగా మహబూబ్ నగర్లో ముఖ్యమంత్రితో కలిపి 2 మంత్రులు, మెదక్లో 1, ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేని జిల్లాలకు అవకాశం కల్పిస్తూ సామాజిక వర్గాల వారీగా ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇక భాగ్యనగరం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరూ లేకపోవడంతో బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యేను కాంగ్రెస్ తమ గూటికి చేర్చుకుని ఆయనకు మంత్రి పదవి కట్టబెడతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. రంగారెడ్డి నుంచి పరిగి శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పోటీ పడుతున్నారు. నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో కూడా 2 చొప్పున కాంగ్రెస్ నేతలు తమకే మంత్రి పదవి ఇవ్వాలని హైకమాండ్తో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న కేబినెట్లో సామాజిక వర్గాల ఈక్వేషన్ పరిశీలిస్తే సీఎం రేవంత్ రెడ్డితో కలిపి ఓసీ వర్గానికి చెందిన మంత్రులు మొత్తం 7 ఉండగా 2 బీసీ, 2 ఎస్సీ, 1 ఎస్టీ మంత్రి ఉన్నారు. కేబినెట్లో మైనారిటీ నేతలు లేకపోవడంతో ఆ వర్గానికి చెందిన వారికి దక్కే అవకాశం ఉంది. ఇటు బీసీ, ఎస్సీల సంఖ్య కూడా కేబినెట్లో పెంచనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక మంత్రుల నియామకం లోక్సభ ఎన్నికల ఫలితాల అనంతరం చేద్దామా లేక స్థానిక సంస్థలు ఎన్నికలు ముగిశాక చేద్దామా హైరాణ పడుతున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు పీసీసీ పదవికి కూడా ఆశావాహుల సంఖ్య పెరిగిపోయింది. లోక్సభ ఎన్నికల అనంతరం రేవంత్ రెడ్డి పూర్తిగా సీఎం బాధ్యతలు తీసుకుంటారని, ఆయన స్థానంలో మరొకరిని పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తారని కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆ పదవిని దక్కించుకోవడం కోసం నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. పీసీసీ రేసులో ప్రధానంగా మధు యాష్కి గౌడ్, అద్దంకి దయాకర్, సంపత్ కుమార్, జగ్గారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, రాజా గోపాల్ రెడ్డి ఉన్నారు. లోక్సభ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి మంత్రివర్గ విస్తరణపై ఉందని చెప్పవచ్చు. అటు కేబినెట్ పోస్టులతో పాటు మంత్రివర్గ విస్తరణ జరుగుతానే చర్చ ఇప్పుడు తెలంగాణలో వ్యాప్తంగా జరుగుతున్నట్టు కూడా తెలిసింది. ఇప్పటికే ఇటు మంత్రివర్గంలో చూసుకున్నట్లయితే 12 మంది మంత్రులు సీఎంతో సహా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే 4 జిల్లాల నుంచి కూడా మంత్రులకు ప్రాతినిధ్యం లేకపోవడంతో తిరిగి ఇప్పుడు రిజల్ట్ వచ్చేలోపే మంత్రివర్గ విస్తరణ జరుగుతుందనే ప్రచారం మాత్రం జిల్లాలో జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఇటు నిజామాబాద్ తో పాటు ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి మంత్రివర్గంలో చోటు దక్కలేదు. దీంతో ఇటు ఈ జిల్లాల నుంచి ఎవరెవరు మంత్రివర్గంలో చోటు దక్కుతుంది అనే ప్రచారం మాత్రం ఇప్పుడు జోరందుకుందనే చెప్పవచ్చు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా నుంచి మాత్రం చూసినట్లయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 9 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 9 నియోజకవర్గాల్లో 4 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఇటు బోధన్ నుంచి సుదర్శన్ రెడ్డి, అటు రూరల్ నుంచి భూపతి రెడ్డి, అలాగే అటు ఎల్లారెడ్డి నుండి మదన్ మోహన్ రావు, అలాగే జుక్కల్ నుండి లక్ష్మీకాంతారావు కూడా ఈ 4 కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. అయితే ప్రస్తుతం ఇప్పుడు సీనియర్ గా జిల్లాలో చూసినట్లయితే సీనియర్ గా సుదర్శన్ రెడ్డి బోధన్ నుంచి ఆయనే మంత్రివర్గ రేస్ లో ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే హోంశాఖ కూడా ఆయనకే కేటాయించే అవకాశం ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో జిల్లాలో చూసినట్లయితే గతంలో కూడా ఇరిగేషన్ శాఖ మంత్రిగా సుదర్శన్ రెడ్డి సేవలందించారు. అయితే ప్రస్తుతం ఆయన సీనియర్ గా ఆయన ఉండడంతో అటు జిల్లాలో మంత్రి పదవి ఆయనకే దక్కే అవకాశం ఉన్నట్లు కూడా ప్రచారం జోరందుకుంది. మరోవైపు అటు కామారెడ్డి నుంచి చూసినట్లయితే మదన్ మోహన్ రావు కూడా అటు రాహుల్తో సన్నిహితం నేపథ్యంలో మదన్ మోహన్ రావు కూడా మంత్రివర్గంలో చోటు దక్కుతుందనే ఊహాగానాలు అలాగే ప్రచారం కూడా జోరందుకుందని చెప్పవచ్చు. మొత్తానికి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఒక్కరికైతే మంత్రివర్గంలో ఖచ్చితంగా చోటు దక్కుతుందనే ప్రచారం మాత్రం తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సీనియర్ గా ఉన్న మంత్రి సుదర్శన్ రెడ్డికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయనే ప్రచారం మాత్రం తెలుస్తుంది. మొత్తానికి మాత్రం అటు తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 12 మంది మంత్రులు ఉన్నారు ఇప్పటికే. అటు ఆదిలాబాద్, నిజామాబాద్ తో పాటు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు కూడా
చోటు కల్పించే అవకాశం ఉన్న నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా నుంచి మాత్రం ఒకరికి చోటు దక్కే అవకాశం ఉన్నట్టు కూడా తెలిసింది. ఈ నేపథ్యంలోనే అటు సుదర్శన్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కుతుందనే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అంతేకాకుండా పిసిసి కూడా మార్చుతారని ఇప్పటికే అటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో పిసిసి ఎవరికి దక్కుతుందనే దానిపై కూడా ఊహాగానాలు నెలకొన్నాయి. అంతేకాకుండా క్యాబినెట్ పోస్టులు కూడా మరో 17 క్యాబినెట్ ఇప్పటికే 36 క్యాబినెట్ సంబంధించి చైర్మన్లను కార్పొరేషన్ సంబంధించిన చైర్మన్లను ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మరో 17 కార్పొరేషన్ చైర్మన్లు కూడా ప్రకటించే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులకు కార్పొరేషన్లు ఇవ్వమని కాంగ్రెస్ పార్టీ అలాగే రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే జిల్లాకు సంబంధించి 4 కార్పొరేషన్ చైర్మన్లు కూడా నియమించారు. అయితే ఇటు మంత్రివర్గము ఇటు కార్పొరేషన్ చైర్మన్లు పిసిసి పదవి నేపథ్యంలో ఎవరికి అందరూ కూడా ఇటు పిసిసి పదవికి రేస్ లో ఉన్నామని చెబుతున్నారు. అలాగే మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో అయితే మరోవైపు చూస్తున్నట్లయితే ఇటు కామారెడ్డి నుంచి సెబ్బిరాలి ఉన్న నేపథ్యంలో ఇప్పటికే మంత్రివర్గంలో క్యాబినెట్ లో ఎవరు కూడా మైనార్టీ నేత లేకపోవడం అటు సెబ్బిరాలకి చోటు దక్కుతుందనే ప్రచారం కూడా జరుగుతుంది. అయితే గతంలో చూసినట్లయితే ఆయనకు ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం మాత్రం ముఖ్య సలహాదారుగా ఆయన కొనసాగుతున్నారు. అలాగే క్యాబినెట్ సంబంధించి కూడా ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయనకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందా లేకుంటే ఒక సుదర్శన్ రెడ్డికే మంత్రివర్గంలో ఇస్తారనే దానిపై కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే జూన్ 4 లోపు ఈ మంత్రివర్గ విస్తరణ జరుగుతుందా లేక రిజల్ట్ అనంతరం విస్తరణ జరుగుతుందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారినట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికి జిల్లాకు సంబంధించి మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో ఎవరికి వారు అటు అధిష్టానం వద్ద రాయబారాలు అలాగే అటు వారికి సంబంధించి ప్రతిపాదనలు మాత్రం అటు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఓటు స్టూడియో. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం కేబినెట్లో సీఎం రేవంత్తో కలిపి మొత్తం 12 మంది మంత్రులు ఉన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్, తెలంగాణ కేబినెట్ విస్తరణ చేసే అవకాశం ఉన్నట్లుగా ఉంది, ఇంకా మంత్రులను తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. సామాజిక వర్గాల వారీగా చూసుకున్నట్లయితే ఎవరికి చోటు దక్కే అవకాశం ఉందంటారు? థ్యాంక్ యూ సుజాత. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ కూడా సమయం ఆసన్నమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీంలో కూడా త్వరలో 6 కొత్త వాళ్ళు కూడా చేరబోతా ఉన్నారు. ప్రస్తుత మంత్రివర్గంలో కూడా మొత్తం 11 మంది ఉన్నారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రకారం కూడా మొత్తం 15% మంది కూడా మంత్రివర్గంలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అవసరమైతే 10 మందినైనా ఉంచుకోవచ్చు, కానీ అత్యధికంగా మొత్తం 15% మంది ఉండాల్సిన నేపథ్యంలో కూడా 17 మంది మంత్రులు మాత్రం ఉండాల్సి ఉంటుంది. ప్రస్తుతం కేబినెట్ లో కూడా ముఖ్యమంత్రితో సహా కలిపి 11 మంది మంత్రులే ఉన్నారు. దీంతో మరో 6 బెర్తులు కూడా ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు ఇప్పటికే ముగిసిన నేపథ్యంలో కూడా మంత్రివర్గ విస్తరణ చేయాలని కూడా కాంగ్రెస్ అధిష్టానం, ఏఐసిసి అధిష్టానం కూడా భావిస్తా ఉంది. మంత్రివర్గ విస్తరణకు కూడా వీలు ఉందన్న నేపథ్యంలో కూడా కాంగ్రెస్ నేతల్లో ఆశలు మొదలయ్యాయి. కేబినెట్ లో చోటు కోసం కూడా సీనియర్లు కొత్త వాళ్ళు కూడా ఆరాట పడతా ఉన్నారు. అయితే సామాజిక సమీకరణాల్లో భాగంగా కూడా ఎవరికి వారే తమకు బెర్తు కన్ఫామ్ అని కూడా ధీమాగా ఉన్నారు. ఇప్పటికే లాబింగ్ కోసం కూడా నిత్యం ఢిల్లీకి కూడా వెళ్లి కలుస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా కూడా ముదిరాజులకు మంత్రి పదవి ఇస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగంగా ప్రకటించారు. దీంతో మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి మాత్రమే ప్రస్తుతం ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించిన నేపథ్యంలో ఆయనకు బెర్తు కన్ఫామ్ అనేది కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. మరోవైపు అదే ముదిరాజు సామాజిక వర్గాన్ని లీడ్ చేయగల వ్యక్తికి కూడా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తే బాగుంటుందని కూడా ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నట్టు తెలుస్తా ఉంది. అటు ఎమ్మెల్సీ వెంకట్ బల్మూర్ని కూడా కేబినెట్ లోకి తీసుకుంటారనే చర్చ కూడా బలంగా వినిపిస్తా ఉంది. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పార్టీ వాయిస్ ను ఎన్ఎస్యూ స్టేట్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు, మననే ఎమ్మెల్సీ ఇచ్చిన నేపథ్యంలో కూడా వెంకట్ జనంలోకి బలంగా తీసుకువెళ్తా ఉన్నారు. దీంతో పాటు వెంకట్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అదేవిధంగా పార్టీ అధిష్టానంతో కూడా గుడ్ విల్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయనకు మినిస్టర్ పదవి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. మరోవైపు ఇదే ముల్లూరు కాపులో కూడా బలమైన నాయకుడిగా ఉన్నటువంటి ఆదిలాబాద్ ఆది శ్రీనివాస్ ను కూడా మినిస్టర్ హోదా దక్కే అవకాశం కనిపిస్తా ఉంది. అదేవిధంగా తెలంగాణలో కుర్మ సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఒకరిని ఖచ్చితంగా రాష్ట్రంలో బీసీ నేతలు ఎక్కువగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇదే యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఎలయ్య కూడా మంత్రి పదవి వస్తుందనే చర్చ కూడా జరుగుతా ఉంది. అదేవిధంగా లంబాడ సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఖచ్చితంగా
సామాజిక వర్గానికి సంబంధించి ఖచ్చితంగా మంత్రి పదవి ఉండాలని పార్టీ అధిష్టానం ఆలోచిస్తా ఉంది. దీనికి సంబంధించి లంబాడ ఎమ్మెల్యే కూడా మంత్రి పదవి ఇవ్వాలని రేవంత్ రెడ్డి కూడా భావిస్తా ఉన్నాడు. ఇదే జరిగితే దేవరకొండ ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ ను కూడా మినిస్టర్ పదవి వరించవచ్చు. అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం వరంగల్ జిల్లాకు సంబంధించిన లంబాడ ఎమ్మెల్యే కూడా మంత్రివర్గంలో చోటు దక్కవచ్చు. మరోవైపు మంత్రివర్గంలో ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలకు ఇంతవరకు కూడా ప్రాతినిధ్యం లేదు. 4 నెలలు గడిచిపోయింది. అయినప్పటికీ ఆదిలాబాద్, నిజామాబాద్ కు సంబంధించి కావచ్చు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కావచ్చు, గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించి కావచ్చు, ఏ ఒక్క నేత కూడా మంత్రివర్గంలో ప్రస్తుతం స్థానం లేదు. ఈ నేపథ్యంలోనే ఆదిలాబాద్ జిల్లా నుంచి కూడా వెడ్మ బొజ్జకు కూడా మినిస్టర్ పోస్టు దక్కే ఛాన్స్ కనిపిస్తా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇటు బొజ్జ మీద కూడా అపారమైన ప్రేమ ఉన్న నేపథ్యంలో కూడా ఆయన కూడా మినిస్టర్ పోస్టు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. అదే ఉమ్మడి నిజామాబాద్ నుంచి కూడా బోధన్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయినటువంటి సుదర్శన్ రెడ్డికి, లేదంటే ఇప్పటి వరకు కూడా మంత్రివర్గంలో మైనార్టీ నేతకు కూడా మంత్రి పదవి లేదు. ఈ నేపథ్యంలో షబ్బీర్ అలీకి కూడా ఛాన్స్ ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. మరోవైపు భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ గెలిపించుకుంటే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మినిస్టర్ పదవి ఇస్తామనేసి కూడా ఏఐసిసి అధిష్టానం కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హామీ ఇచ్చినట్లు కూడా రాజగోపాల్ రెడ్డి అంచలు చెప్పుకుంటా ఉన్నారు. ఇప్పుడు తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి ఉన్న నేపథ్యంలో కూడా ఇద్దరికి అన్నదమ్ములకు వస్తుందా అన్న కొంచెం ఆశ్చర్యం ఉన్నప్పటికీ రాజగోపాల్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా తనకు మంత్రి పదవి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తా ఉన్నాడు. ఇదిలా ఉంటే కేబినెట్ విస్తరణకు ముఖ్యమంత్రి రేవంత్ ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టారు. 6 మంత్రి పదవులకు ఎవరికి ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక క్లారిటీ ఉంది. ఆ 6గురిని కూడా తన టీమ్ గా మార్చుకునేందుకు కూడా రేవంత్ రెడ్డి ఇప్పటికే వ్యూహాలు రచిస్తా ఉన్నాడు. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో కూడా 4-5 మినహా మిగతా వారు ఎవరు కూడా పార్టీ లైన్ లో ప్రజల్లోకి పథకాలు కాంగ్రెస్ పార్టీ చేపట్టేటువంటి పథకాలు కావచ్చు, చేసేటువంటి కార్యక్రమాలు కావచ్చు, అవన్నీ కూడా ప్రజలకు వివరించడంలో కొంత సక్సెస్ కాలేకపోతున్నారనేది కూడా రేవంత్ రెడ్డి వద్ద తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే కొత్త మంత్రులతో ఈ అంశాలన్నిటిని కూడా భర్తీ చేయాలని రేవంత్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తా ఉంది. అవసరమైతే పాత వారి మంత్రి పదవులను కూడా శాఖలను కూడా మార్చే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. మొత్తానికి క్యాబినెట్ బెర్తుల అంశం కూడా ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. మంత్రివర్గంలో ఏ సామాజిక వర్గానికి ఏ వ్యక్తికి స్థానం దక్కుతుందో అనేది ఆసక్తిగా మారింది. ఏదేమైనప్పటికీ ఏఐసిసి అండదండలతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రేమ కూడా ఖచ్చితంగా ఉండాలని నాయకులు భావిస్తా ఉన్నారు. దానికోసం ఇటు ఏఐసిసి అగ్రనేతలను కూడా వరుసగా ఎమ్మెల్యేలు కూడా వెళ్లి మంత్రి పదవి కోసం లాబింగ్ చేసుకుంటా ఉన్నారు. రాహుల్ గాంధీని, అదేవిధంగా కేసీ వేణుగోపాల్ తో పాటు రాష్ట్ర ఇన్ఛార్జిని కూడా నిత్యం కలుస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇంకా 4 జిల్లాలకు ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ కు సంబంధించి, నిజామాబాద్, గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించి కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, ఏ ఒక్కరు కూడా ఈ జిల్లాల నుంచి మంత్రి పదవుల్లో లేరు. ఈ 4 జిల్లాలకు సంబంధించి మాత్రం ఖచ్చితంగా 4 మంత్రి పదవులు ఉంటారు. ఇంకా 2 కోసం ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్, అదేవిధంగా మైనార్టీకి సంబంధించి కావచ్చు, ఇట్లా సామాజిక వర్గంగా కూడా ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది కేబినెట్ లో. ఈ నేపథ్యంలోనే ఎవరికి వర్ధిస్తుందా అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది సుజాత. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం కేబినెట్లో సీఎం రేవంత్తో కలిపి మొత్తం 12 మంది మంత్రులుగా ఉన్నారు. సాధారణంగా ముఖ్యమంత్రితో కలిపి కేబినెట్లో మొత్తం 18 మంది మంత్రులు ఉండొచ్చు. అంటే ఇంకా రేవంత్ కేబినెట్లో 6గురికి అవకాశం ఉంది. అయితే కేబినెట్లో చోటు దక్కించుకోవడం కోసం ఆశావాహులు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టారు. మొదట్లో లోక్సభ ఎన్నికల అనంతరమే కేబినెట్ విస్తరణ ఉంటుందని పీసీసీ వర్గాలు తెలిపినా ఇప్పటి వరకు దాన్ని